మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం శుభకార్యాచరణ, శుభకార్యాల్లో పాల్గొనటం, మనస్సు ఆనందంగా ఆహ్లాదంగా ఉండటం, అంతేకాకుండా తన తోబుట్టువులతో తన తోటి వారితో ఆనందంగా ఆహ్లాదంగా గడిపేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి చిన్న 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 విషయాలకు కూడా చిలికి చిలికి గాలివానలాగా కాకుండా సరి అయినటువంటి ఒక రకమైనటువంటి సహనాన్ని మీరు ప్రదర్శించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదో సాధించాలనేటువంటి తపన, నూతన ఉద్యోగాల కోసమే అన్వేషణ, తన సంతానం కోసమై వాళ్ళ భవిష్యత్తు కోసమై ఏదైనా ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలనేటువంటి ఒక ఆరాటం, ఇవన్నీ కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా స్నేహితుల వల్ల కానీ లేదా తమ రక్త సంబంధీకుల వల్ల కానీ ఏదైనా ఒక మేలు కూడా మీకు జరగవచ్చు. కానీ మాటలు మాట్లాడే సమయంలో కాస్త వాటిగా వేడిగా రాకుండా, తన కోపమే తన శత్రువని కదా, అంచేత కాస్త ఎదుటివారి యొక్క మనస్సు నొప్పించే అధికారం మనకు లేదు గనక ఆ విధమైనటువంటి ప్రవర్తన ఒకవేళ ఏర్పడినట్లయితే మానుకోవలసిందిగా, జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు కూడా కాస్త టెన్షను, ఒత్తిడి ఇవన్నీ ఉండే అవకాశం ఉంది, కానీ మీకు అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు మాత్రం ఎక్కువగా కృషి చేయాలి, చక్కని ఫలితాలు పొందుతారు. కానీ ఫలితం ఏర్పడే వరకు మాత్రం ఒక రకమైనటువంటి సంఘర్షణ మాత్రం తప్పకపోవచ్చు. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చక్కగా చేయండి. రవి, కుజ, శనేశ్వర ఈ 3 స్తోత్రాలని వీలైనంత వరకు ఎక్కువగా పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ ప్రదేశంలో కానీ మీ యొక్క పరిసరాల్లో కానీ మీకు తెలిసినంత వరకు ఒక పేద విద్యార్థి, అతి పేద విద్యార్థికి ఏమైనా కాస్త సహాయం చేయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితం మీకు కలుగుతుంది.